అండి మాది గద్వాలు దరూరు మండలం గ్రామం వచ్చేసి అల్లపాడు. మేము ఇక్కడికి పెయింటింగ్ పని చేస్తాము. ఇక్కడ మేము బతకడానికి వచ్చాము. ఇక్కడ మైనాబాద్ దగ్గర రెంట్కి ఉంటాం. మేము రూమ్ రెంట్ తీసుకొని ఉంటాము. ఇక మా పాప బాత్రూమ్కి వెళ్ళింది. ఇక్కడ బాత్రూమ్కి వెళ్తే ఇక చిలుకూరు ఆయన ఎసి వాళ్ళు చిలుకూరు వాళ్ళు. మా పాప బాత్రూమ్కి వెళ్ళింది. బాత్రూమ్కి వెళ్తే ఒక ఆయన వచ్చేసి పాప చేపట్టుకొని కాసి ఇంటికి లాక్కెళ్ళిందేమో. ఆ పాప బట్టలు ఇప్పేసిందేమో. ఆయన పైన ఇప్పి పైన పడి రేప్ చేయకపోయిండు. రేప్ చేసేసరికి మా పాప వచ్చి చూసింది. చూడగానే మేము 4 సంవత్సరాలు ఉంది సార్ పాప. 4:20 సార్ 4:20 అయింది. పాపని లాక్కొని వెళ్ళిండు. లాక్కెళ్తూనే ఆమె సౌండ్ చేస్తుంది, బాగా అరుస్తుంది. ఆ పాపని బాగా కొట్టిందేమో. బట్టలన్నీ ఇప్పిదేమో. ఆయన పైన తిప్పేసి పాప మీద పడిందేమో. ఆమెని ఇక ఎట్లా పడ్డా అట్లా చేస్తుంటే ఇంకో పాప ఉంది, మా పెద్ద పాప 6 సంవత్సరాల పాప ఉంటుంది. ఆ పాప చూసిందేమో. మాకు చెప్పగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాము. వెళ్ళగానే ఆయన పైన ఎక్కించుకుంటూ ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిండు. మాకు దొరకలే. ఇక ఫాలో అయినామో. మన మైనాబాద్ పెట్రోల్ బంక్ కాడ దొరికిండు. ఆయన పట్టుకొని కాసి కొట్టిందేమో. మళ్ళీ అందరు పబ్లిక్ కూడా కొట్టారు. అందరు కలిసి కొట్టారు. కానీ పబ్లిక్ ఉండి కాసి ఫోన్ చేసిండు పోలీసు వాళ్ళకి. ఫోన్ చేసినామో ఇక తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళు స్పందించిందేమో. వాళ్ళని తీసుకొని వచ్చి కేసు నమోదు చేస్తున్నారు వాళ్ళు. ఈ పరిస్థితి మళ్ళీ ఇంకా వేరే ఆడపిల్లకు కూడా రాకూడదు. ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి. ఈ పోలీసు వాళ్ళు ఊగా చూస్తున్నారు, తీసుకోబోతున్నారు, మామూలుగా శిక్ష వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ వేరే ఏ ఆడపిల్లకు కూడా, వేరే తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కాకుండా కఠిన శిక్ష శిక్షిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని మేము ఆశిస్తున్నామండి.